అందరికీ నమస్కారం. ఏపీ 369 అనే యూట్యూబ్ ఛానల్ను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మా యొక్క వీడియోస్ని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల సమస్యలు, ప్రభుత్వంలో పరిపాలనలోని లోటుపాట్లు ఎత్తి చూపడము, అలాగే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి వాటి గురించి విశ్లేషణలు గురించి చెప్పడమే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ప్రవాసాంధ్రులు బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇతర వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యల గురించి, వాటి పరిష్కార మార్గాల గురించి వివరించడమే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంత జిల్లాలకు బెంగళూరు దగ్గరగా ఉండటం వల్ల చాలామంది మన ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎక్కువగా బెంగళూరులో నివసిస్తున్నారు. వారి యొక్క సమస్యల గురించి, వాటి పరిష్కార మార్గాల గురించి, అలాగే ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్లు కానీ మామూలుగా హెల్త్ సరిగా లేక బెంగళూరుకు వచ్చి చాలామంది ఇక్కడే బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. వారికి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయము మరియు ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తము కావాల్సి వస్తే వారి యొక్క వివరాలు సేకరించి ఎవరైనా రక్తదాతలు ఉంటే వారిని సమన్వయపరిచి రక్తదానం చేయటకు కృషి చేయటము. అలాగే మన ప్రవాసులు ఎవరైనా బెంగళూరులో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వారి యొక్క ఆర్థిక సమస్యలను తీర్చడానికి మన ఛానల్ ద్వారా కృషి చేస్తాము. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతున్నది, ఆ అభివృద్ధిలోని లోటుపాట్ల గురించి వివరించడము, మరియు ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి, వాటి లోటుపాట్ల గురించి వివరించి చెప్పడమే మన యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ప్రజల యొక్క సమస్యలు, వాటర్ సమస్య అయితేనేమి, పెన్షన్ల సమస్య మరియు ఇతర ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి చర్చించడము, వాటి యొక్క పరిష్కార మార్గాలు వెతకడము, ఇలాంటి పనులు అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులు కూడా మన ఛానల్ యొక్క ఉద్దేశం గురించి వివరించి చెప్పండి. అంతేగాని ఏ రాజకీయ పార్టీతో దుమ్ము కాసేదానికి ఈ ఛానల్ పెట్టడం లేదు. ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలను పరిశీలించే ధ్యేయముగా ఈ యొక్క ఛానల్ను పెట్టడము జరిగింది. అలాగే బెంగళూరులో నివసిస్తున్న మన ప్రవాసాంధ్రుల సమస్యలు గురించి చర్చించి వివరించి అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బెంగళూరులో స్థిరపడిన వలస వచ్చిన కార్మికులు, వారి సమస్యలు, వారి పిల్లల సమస్యలు, వారికి ఏ విధంగా మనం సహాయం చేయగలమో చూసి ఆ విధంగా వారికి తగిన ఆర్థిక సహాయం చేయటం కూడా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము.